అందరికీ కూడా కీలకమైనటువంటి శాఖలు గతంలో అసలు వంగలపూడి అనిత హోంశాఖ కీలకమైనటువంటి హోం విపత్తు నిర్వహణ శాఖను అప్పగించారు. గతంలో మంత్రిగా చేయలేదు, అయినప్పటికీ కూడా గత 5 ఏళ్లలో ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి రావు? ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా హోంశాఖని మహిళలే చూశారు, మేకుతోటి సుచరిత కానీ తర్వాత తానేటి వంత కానీ. ఇప్పుడు మళ్ళీ వంగలపూడి అనితకి హోంశాఖని కేటాయించడం వెనక ఎలాంటి లెక్కలున్నాయి? అంటే మనం గతంలో చూసుకున్నట్లయితే 2 మహిళలకు ఇచ్చారు, అందులోనూ సేమ్ కమ్యూనిటీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి 2 మహిళలకు జగన్ ప్రభుత్వంలో హోంమంత్రికి ఇచ్చారు. సేమ్ ఇప్పుడు కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వంగలపూడి అనితకు ఇవ్వడం ద్వారా ఎస్సీలకు ఏమాత్రం ప్రాధాన్యత. ఎందుకంటే సీఎం తర్వాత ఉన్నటువంటి శాఖల్లో సీఎం దగ్గర లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా జీఏడీతో పాటుగా లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ కూడా సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కానీ ఇతరులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కానీ లా అండ్ ఆర్డర్ అనేది మాత్రం ముఖ్యమంత్రి దగ్గర ఉంచుకుంటారు. హోం అండ్ విపత్తు నిర్వహణ శాఖలు మాత్రం ఈ మంత్రికి ఇవ్వడం ద్వారా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రికి ఇవ్వడము. అందులోనూ కూడా గత 5 ఏళ్లలో చూసుకున్నట్లయితే వంగలపూడి అనిత పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలు చేసింది. పార్టీ తరపున పోరాడడంలో కానీ ప్రజా సమస్యల మీద కానీ అనేక పోరాటాలు చేసింది. కొన్నిసార్లు అయితే కేసులు కూడా నమోదయ్యి ఆమె ఇబ్బంది పడినటువంటి కూడా పరిస్థితి కూడా గతంలో చోటు చేసుకుంది. సో వంగలపూడి అనితకి ఇవ్వడం ద్వారా ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నామనే సంకేతాలను ప్రజల్లోకి పంపించడము, ఆ సామాజిక వర్గానికి కూడా ఈ సంకేతాలను పంపించడంతో పాటుగా మహిళా మంత్రి ఉండడం వల్ల మహిళల మీద ఎక్కడైనా ఎలాంటి దాడులు కానీ ఇతరత్ర కానీ అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ జరిగితే ఒక మహిళా మంత్రి అయితే దాన్ని ఇమీడియట్గా ట్యాకిల్ చేసి వెంటనే స్పందించడం, ఆ మహిళ సంబంధిత కుటుంబీకులు కానీ బాధితులు కానీ న్యాయం చేయడంలో ముందంజలో ఉంటారనే ఉద్దేశంతోనే. అంటే మిగతా వేరే వారికి ఇచ్చినా కూడా పురుషులకు ఇచ్చినా కూడా హోంమంత్రిగా ఆ బాధ్యత ఉంటుంది. కానీ ఒక మహిళకి ఇవ్వడం ద్వారా మహిళలందరికీ కూడా ఒక మానసికంగా ఒక హోంమంత్రి మహిళగా ఉన్నారనే ఒక సంకేతాలను పంపించడంతో పాటుగా ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా కూడా మేము దళితులకు ఎంత పెద్దపీట వేస్తున్నామని ఈ 2 రకాలైనటువంటి సంకేతాలను ప్రజల్లోకి పంపించాలనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 5-6 రోజులుగా కూడా వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సో అందరూ అనుకున్నట్లుగానే వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఖచ్చితంగా ఆ పదవికి ఆమె న్యాయం చేయగలదనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. సో